Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today news వచ్చేసి NEET విద్యార్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ ఆల్ ఇండియా కోటా మనకి ఎస్టర్డే ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు. ఈరోజు ఫైనల్ లిస్ట్ రౌండ్ 1 ఫైనల్ లిస్ట్ ఇచ్చారు. సేమే ఉంది కదా సార్, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు కదా అని అంటే ఈరోజు దాంట్లో మనకు రేపటి నుండి అంటే 14th నుంచి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అనేది ఒక పాయింట్ చెప్పారు. అండ్ నేను మీకు ఒక 2-3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొద్దిమంది స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 స్టూడెంట్ అప్లై చేశారు. కొద్దిమంది స్టూడెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళకు సీట్ రావాల్సింది మిస్ చేసుకున్నారు. సో అది ఎలా జరిగింది, మీరు మళ్ళీ రౌండ్ 2లో ఈ మిస్టేక్ చేయొద్దు అని చెప్పేసి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొద్దిమంది పేరెంట్స్ సార్ మాకు ఎన్సీసీది కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మాకు కొన్ని క్వైరీస్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా. సో మనకి ఇది ఆల్ ఇండియా ఫైనల్ రౌండ్ 1 ఫైనల్ లిస్ట్ ఇచ్చారు. ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చింది, ఏ కాలేజీలో ఆల్ ఇండియా కోటాలా అనేది ఎప్పటి నుండి 14th ఆగస్ట్ నుంచి రిపోర్ట్ చేయాలి ఇన్ కాలేజెస్ లోపల. సార్ అది ఎక్కడ ఇచ్చారు సార్ అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి లిస్ట్. మనం ఎలా చూడాలి, ఓకే, మీరు చూసుకోవచ్చు, ఓకే. ఓకే, ఇక్కడ ఎంసీసీ మీరు ఎలా వెబ్సైట్లో ఎలా చూడాలి అని అంటే ఎంసీసీ కౌన్సిలింగ్ 2025 ఇక్కడ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని రావాలి చూడండి. మిగతా ఏదైనా కొడితే మీకు అది సరిగ్గా రాదు. యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని రావాలి. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ యూజీ మెడికల్ అనేది హైలైట్ అయింది, ఓకే. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, నోటీస్ ఫర్ ఫైనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ 1 ఆఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్. ఎస్టర్డే ఏమని ఇచ్చారు, ప్రొవిజనల్ అని ఇచ్చారు. ఈరోజు ఫైనల్ రిజల్ట్ అని ఇచ్చారు. ఫైనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ 1 ఆఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ అని ఉంది. ఇదేమో లిస్ట్, ఇదేమో నోటీస్, ఓకే. మనకు వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. ఇది వేరేది, ఇది ఫస్ట్ మనం క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, డేటెడ్ 13/8/2025, ఎస్టర్డే 12 అని ఇచ్చారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే it is informed to all candidates that the final results for round 1 of NEET UG Counseling 2025 has now been published on the MCC website. Candidates may proceed for reporting to their allotted college institute from 14th August 2025 onwards as per the schedule. దీని ఏం చెప్తున్నాడు అంటే ఫైనల్ రిజల్ట్ మేము వెబ్సైట్లో పెట్టాము, మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఎప్పటి నుండి అంటే 14th ఆగస్ట్ నుంచి రిపోర్ట్ చేయండి అని, ఓకే. క్లియర్గా చెప్పారు, ఏ హాలిడేస్ అవన్నీ కన్సిడర్ చేయరని, మీరు వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు, ఓకే. 14th ఆగస్ట్ ఆన్వర్డ్స్ మీరు రిపోర్ట్ చేయాలి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఏమేమి చేయాలి సార్, ఓకే. రిపోర్ట్ చేయాలంటే ఏం తీసుకొని పోవాలి, డైరెక్ట్ వెళ్ళి నాకు సీట్ వచ్చింది అని చెప్పాలా, అలా కదా, ఒక ప్రాసెస్ ఉంటుంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ దేర్ అలాట్మెంట్ లెటర్ ఫ్రమ్ ది ఎంసీసీ వెబ్సైట్ బిఫోర్ రిపోర్టింగ్. మీరు ఏం చేయాలి, మీకు వచ్చిన అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఒక క్లియర్గా చెప్తాను మీకు, ఒక వీడియో చేసి. డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ మీకు క్లియర్గా అనిపిస్తుంది ఇంటర్ఫేస్. మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే క్యాండిడేట్ లాగిన్, డౌన్లోడ్ అలాట్మెంట్, వ్యూ సీట్ అలాట్మెంట్ అని క్లియర్గా అనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఎంసీసీ వెబ్సైట్ నుండి. చేసిన తర్వాత క్యారీ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ ఫోటో కాపీస్ ఫర్ వెరిఫికేషన్. మీరు కాలేజ్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ ఢిల్లీ వచ్చింది, జిప్మర్ వచ్చింది, లేదా ఎయిమ్స్ భోపాల్ వచ్చింది, లేదా ఎయిమ్స్ నాగ్పూర్ వచ్చింది, ఇలా గాంధీ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇలా కాలేజెస్ వచ్చినాయి కదా. అక్కడికి మీరు ఏమేమి తీసుకొని పోవాలి, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని పోవాలి. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ జస్ట్ అప్లోడ్ చేశారు, అప్పుడు ఇప్పుడు కాలేజ్ వాళ్ళు చూస్తారనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి విత్ ఫోటో కాపీస్ ఫర్ వెరిఫికేషన్, జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి. రిపోర్ట్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్ మెన్షన్డ్ ఇన్ ద కౌన్సిలింగ్ షెడ్యూల్. వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే మీరు రిపోర్ట్ చేయాలి. నేను 10 days తర్వాత వెళ్తా సార్, 20 days తర్వాత వెళ్తా అంటే కుదరదు. మీరు ఒకవేళ లేట్గా వెళ్తే మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఇన్ టైంలోనే మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఆ షెడ్యూల్ అన్ని క్లియర్గా ఇచ్చారు, చెప్పాను నేను ఆల్రెడీ, ఓకే. మళ్ళీ చెప్తాను క్లియర్గా, ఓకే. రిపోర్ట్ చేయాలి.
నో క్లెయిమ్ విల్ బీ ఎంటర్టైన్డ్ ఆఫ్టర్ ది లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్. మీరు లాస్ట్ డేట్ తర్వాత వెళ్ళి రిపోర్ట్ చేస్తే మీకు అసలు ఛాన్సే ఉండదు, ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, మీకు వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీకు సీట్ ఓకే సార్, చాలా హ్యాపీ సార్, మేము అనుకున్న కాలేజ్ వచ్చింది అంటే ఆలోచించకుండా వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ ఇన్ టచ్ విత్ ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ అప్డేట్స్. ఎవ్రీడే మీరు ఎంసీసీ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. మనకు టాప్లోనే కనిపిస్తుంది. ఎలా చూడాలో చెప్పాను కదా, ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ అని కొట్టండి, మీకు టాప్లో కనిపించేది వెరీ క్లియర్గా డేట్తో సహా ఇస్తారు. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. నోటీస్ పోస్టెడ్ 13 అంటే ఈరోజు ఇచ్చారు, ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇది ఇంకొకటి సార్, ఎస్టర్డే లిస్ట్ ఇచ్చారు కదా మీరు 1107 పేపర్ల లిస్ట్, అది ఇది సేమే ఉందంటే ఆల్మోస్ట్ సేమే ఉంది. ఇది చూడండి, ఫైనల్ రిజల్ట్స్ ఫర్ రౌండ్ 1. మీకేమన్నా లెటర్స్ డౌట్స్ వస్తే క్లియర్గా ఇచ్చాడు చూడండి, కోట్ అబ్రివేషన్స్. ఎస్ఏ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఆల్ ఇండియా, ఎస్ఐ సెల్ఫ్ ఫైనాన్స్ ఇంటర్నల్, ఏఎం అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, ఏఐ ఆల్ ఇండియా, బీఎస్సీ నర్సింగ్ ఆల్ ఇండియా, బీఈడి బీఎస్సీ నర్సింగ్ ఢిల్లీ. ఇలా మీకు ఎక్కడన్నా కనిపిస్తే మీరు ఫస్ట్ ఫేజ్ వచ్చి చూడండి క్లియర్గా. ఓకే, డిస్క్రిప్షన్ అప్పుడు బీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ పీడబ్ల్యూడి ఇలా ఇచ్చారు. మీరు నమ్మరు, పీడబ్ల్యూడి మనం ఏమనుకున్నాం రిజల్ట్ ఇచ్చిన రోజు, సార్ నాది 10 లక్షల ర్యాంక్ సార్, ఇంపాసిబుల్ కదా సార్, రాదు సీటు అని అనుకున్నారు కదా. కానీ పీడబ్ల్యూడి అటువంటి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి వచ్చేసింది 8 lakhs, 9 lakhs, 10 lakhs ఇలా ఉన్న వాళ్ళకి. సో చాలామంది అప్లై చేయలేరు, ఎలాగూ రాదు కదా సార్ అని చెప్పేసి. అలా అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేయని వాళ్ళు నష్టపోయారు. ఓకే, ఇప్పుడు మీరు క్లియర్గా ఇచ్చారు ర్యాంక్తో సహా, ఒక్కసారి ఇట్లా స్క్రోల్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత క్లియర్. ఎస్సీ చూడండి, ఇక్కడ లిస్ట్ ఇచ్చారు కదా. ఓకే, స్టార్టింగ్ అన్నీ ఏఎమ్స్ ఢిల్లీ, మళ్ళీ చెప్తున్నా అలాటెడ్ కోటా ఓపెన్ సీట్. ఇక్కడ ఏమేమి ఇచ్చారు అంటే ర్యాంక్, ఇదంతా ర్యాంక్ రో, ఇది అలాటెడ్ కోటా, కాలేజ్ పేరు ఇది, కోర్సు ఎంబీబీఎస్, ఇది అలాటెడ్ కేటగిరీ, క్యాండిడేట్ కేటగిరీ, రిమార్క్ అంటే అలాటెడ్ అని ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, చూడండి ఒక స్టూడెంట్కి ర్యాంక్ 1 స్టూడెంట్కి ఇతని కేటగిరీ జనరలే, ఎయిమ్స్ ఢిల్లీ వచ్చింది, అలాటెడ్ కేటగిరీ కూడా ఓపెనే అనమాట. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తా, ఇది ఎస్టర్డే కూడా చెప్పాను. స్టూడెంట్ ఏమో ఓబీసీ, అతనికి ఓపెన్లో అలాటెడ్ కేటగిరీ ఓపెన్లు ఇచ్చారు. ఏమిచ్చారు, ఓబీసీ ఎయిమ్స్ న్యూఢిల్లీ ఇచ్చారు. మీకు డౌట్ వస్తుంది, సార్ నేను ఓబీసీ స్టూడెంట్ అయితే నాకు ఓబీసీలు ఇవ్వాలి కదా, నాకు ఓపెన్లు ఎందుకు ఇచ్చారు అంటే, నీ ర్యాంక్ మంచిగా ఉంది, నీవు అడిగిన కాలేజీకి వాళ్ళు ఏం చూస్తారంటే ఫస్ట్ ఓపెన్లోనే నీకు ఇవ్వాలని ట్రై చేస్తారు, వచ్చింది అనుకో ఇచ్చేస్తారు, ఓపెన్లో రాకుంటే నెక్స్ట్ నీ కేటగిరీ చూస్తారనమాట. అలా థింక్ చేయండి, కన్ఫ్యూజ్ కాకండి. మీరు నమ్మరు, కొన్ని కాలేజెస్ ర్యాంక్ చూడండి, చూడండి ర్యాంక్ 4,58,849 ర్యాంక్స్, ఆల్ ఇండియా కోట్, నాట్ రెసిడెంట్ ఇండియన్. ఓకే, కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్ యూనివర్సిటీ, మణిపాల్ మాధవ్ నగర్, ఇది వచ్చింది జనరల్, అలాటెడ్ ఎన్ఆర్ఐ ప్రియారిటీ 1. ఓకే, ఇంకొకటి చూపిస్తూ చూడండి, లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది ఇక్కడ, ర్యాంక్ ఎంత ఉంది చూడండి, 13,15,471. ఏ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్, అమరావతి నగర్, తల్లగూడ, సూర్యాపేట్. ఓకే, సూర్యాపేట్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది చూడండి కేటగిరీ ఏంది, ఎస్సీ పీడబ్ల్యూడి అలాటెడ్. ఓకే, మీరు సీట్ రాదు అని డిసైడ్ చేసుకోకండి. ఇక్కడ ర్యాంక్ చూడండి, మీ ముందరనే ఉంది కదా లిస్ట్ అంతా. ఇక్కడ చూడండి 12,69,485 అనే నాన్ రెసిడెంట్ ఇండియన్. ఓకే, ఇది చెప్తా చూడండి, 12,77,887 అనే స్టూడెంట్కి ఉస్మానియా మెడికల్ కాలేజ్ వచ్చింది, ఆ స్టూడెంట్ ఎస్సీ పీడబ్ల్యూడి. ఓకే, ఇలా ఉన్నాయండి. అంటే మీరు రాదు అని డిసైడ్ చేసుకోవద్దు, ఖచ్చితంగా అప్లై చేయాలి. ఓకే, ఇది నా సజెషన్. రౌండ్ 2లో ఎవరైనా అన్ని కాలేజెస్ పెట్టకుంటే రౌండ్ 2లో అన్నీ పెట్టండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా చూడండి, ఇక్కడ 12,35,972 అనే స్టూడెంట్ నాన్ రెసిడెంట్ ఇండియా, ఇది ఏమొచ్చింది అంటే జేఎల్ఎన్ మెడికల్ కాలేజ్ దత్తా మేఘి వార్దా, మహారాష్ట్రలో ఉంది. ఇది మహారాష్ట్రలో ఓపెన్ ఎస్సీ అలాటెడ్ ఎన్ఆర్ఐ ప్రయారిటీ 2. ఓకే, ఇలా వచ్చేసింది కాలేజెస్. ర్యాంక్ని చూడండి, ర్యాంక్ని బట్టి ఓకే
ర్యాంక్ పెద్ద ఉన్నా సరే అక్కడ మీ రిజర్వేషన్ మీ యొక్క దాన్ని బట్టి సీట్ అలాట్ అయింది. సో రౌండ్ 2లో అందరూ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అన్ని కాలేజెస్ది. ఇది ఒక పాయింట్. నేను చెప్పాలనుకున్న ఇంకొక కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే 8 lakhs 9 lakhs 10 lakhs ర్యాంక్ ఉన్న సీట్ వచ్చింది. ఓకే, సో స్టేట్ కౌన్సిలింగ్ కూడా డిసైడ్ చేసుకోకండి నాకు ఇంత ర్యాంక్ వచ్చింది రాదేమో అని చెప్పేసి. అంటే 100% మీకు సీట్ రాదని ఎవ్వరు చెప్పరు, అది ఇంపాసిబుల్ కూడా. సో మీరు ఒకవేళ ర్యాంక్ పెద్ద ఉంటే మీరు ప్రిపేర్ అవుతున్నా సార్ అటెంప్ట్ చేయాలా వద్దా స్టేట్లా అని అంటే మీరు ప్రిపేర్ అవుతున్న లాంగ్ టర్మ్కి అటెండ్ అయితే చేయండి. ఇది ఫస్ట్ నుంచి నేను చెప్తున్న మాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఒక స్టూడెంట్ ఫోన్ చేశాను. ఒక స్టూడెంట్ అతనికి ర్యాంక్ మంచిగా ఉంది. కంపేర్ చేస్తే వేరే స్టూడెంట్ అనదర్ స్టూడెంట్తో కంపేర్ చేస్తే 200 డిఫరెన్స్ ఉంది. 200 డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇతడు మంచి ర్యాంక్ 200 ఎక్కువ ఉంది ఈయన ర్యాంక్. అంటే ఈయన ఫస్ట్ ర్యాంక్ అనుకో, ఈయన 200 ర్యాంక్ అనుకోండి. అలా ఈయన 3 lakhs అనుకో, 3,200 ర్యాంక్ అనుకో. ఓకే, 3,80,000 అనుకుంటే 3,80,200 ర్యాంక్ అలా ఉంది అనమాట. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఓన్లీ 82 కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేశాడు. మనకు నియర్లీ 470+ కాలేజెస్ ఉన్నాయి కదా. ఓన్లీ 82 కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అంటే సార్ మిగతా ఎలాగూ రావు కదా సార్ అని. నాకు అనుకున్న కాలేజీ నాకు నచ్చిన కాలేజెస్ నేను పెట్టాను. 82 కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇతనికి సీట్ రాలేదు. ఓకే, ప్రొవిజనల్ లిస్ట్ మెరిట్ లిస్ట్లో చూస్తే ఇంకొక స్టూడెంట్ ఉన్నారు కదా. ఈ స్టూడెంట్ ఇతనికన్నా 200 ఎక్కువ కదా. ఇతనికే రానప్పుడు ఇతనికి రావద్దు కదా, కానీ ఇతనికి సీట్ అలాట్ అయింది. కానీ ఎందుకు అలాట్ అయింది అంటే ఈ స్టూడెంట్ ఎక్కువ కాలేజెస్ని ఆప్షన్స్లో ఇచ్చాడు. ఈ స్టూడెంట్ అబ్జర్వ్ చేశాడంట, సార్ నాకన్నా ఎక్కువ ర్యాంక్ ఉంది 200, కానీ అతనికి సీట్ అలాట్ అయింది, అది ఎలా పాసిబుల్ సార్, ఏదైనా మిస్టేక్ జరిగిందని ఫోన్ చేశాడు. నేనేమడిగాను, ఇతనికి అలాట్ అయిన సీట్ కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్ నువ్వు ఆప్షన్స్లు ఇచ్చావా అంటే నేను ఇవ్వలేదు అన్నాడు. మరి నువ్వు 82 కాలేజెస్ తక్కువ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా బాధ అయిందండి. రియల్గా చెప్తున్న స్టూడెంట్, చాలా తెలిసిన స్టూడెంట్, చాలా వర్క్ చేసిన స్టూడెంట్, ఫైనల్గా ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మిస్టేక్ చేసి నువ్వు ఆ కాలేజ్ నేను పెట్టలేదు సార్, ఎందుకంటే ఎలాగూ రాదు కదా అనుకున్నా సార్, నేను పెట్టలేదు, ఆప్షన్స్లో పెట్టలేదు అని అన్నాడు. కానీ 200 ర్యాంక్ ఎక్కువ ఉన్న ఈ స్టూడెంట్కి వచ్చింది, మంచి ర్యాంక్ ఉన్న ఈ స్టూడెంట్ లాస్ అయిపోయాడు. స్టేట్లో కూడా వస్తుందా అంటే లాస్ట్ బార్డర్లో ఉన్నాడు. ఎంత బాధ అయితే చూడండి. ఎంత కష్టపడి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు 470+ కాలేజెస్ ఉన్నాయి. ఆ స్టూడెంట్ ఏంటి, ఎక్కడొచ్చినా నేను వెళ్తా అని అనుకుంటే అన్ని కాలేజెస్ పెట్టాలి కదా. పెట్టినప్పుడు నీకు ఖచ్చితంగా కాలేజ్ వచ్చేది కదా, ఈరోజే వచ్చేది కదా, ఎంత సంతోషం ఉండేది. ఫుల్ డిసప్పాయింట్. బాధతో చెప్తున్నానండి. పేరెంట్స్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ మిస్టేక్ చేయకండి. మీరు డిసైడ్ చేసుకోకండి. చాలా నాకు తెలిసి ఎవరు అనాలిసిస్ చెప్పినా ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి అని చెప్తుంటారు. నేనైతే మొత్తం ఆప్షన్స్ నేను వెళ్ళగలను సార్. 470 కాలేజీలు ఆల్ ఇండియా కోటాలు ఉంటే ప్లస్ 470+ ఉంటే ఏ కాలేజ్ వచ్చినా నేను వెళ్ళగలను సార్ అంటే అన్నీ పెట్టండి. అంతేగాని నాకు రాదు కదా అని మీరు డిసైడ్ చేసుకొని ఇలా నష్టపోయారండి. సో నేనేమంటున్నా, సెకండ్ రౌండ్కి అన్ని కాలేజెస్ పెట్టమని చెప్పాను, ఆ స్టూడెంట్కి సజెస్ట్ చేశాను. మీరు కూడా ఎవరన్నా ఉంటే నేను ఈ కాలేజీకి వెళ్ళగలుగుతా సార్ అంటే పెట్టండి. ఇక సార్ నేను MBBS చేయకుండా నన్ను ఉంటా కానీ నాకు ఆ జమ్మూలో వచ్చిన కాలేజ్ నేను చెయ్యను సార్, అక్కడ వచ్చే కాలేజీకి నేను వెళ్ళను అంటేనే పెట్టకుండా ఉండండి. సో ఇలా మిస్టేక్ జరిగిందండి. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అలర్ట్ ఉండండి. ఒక 2-3 అవర్స్ లేదా 2 days కేటాయించండి వెబ్ ఆప్షన్స్ కోసం. 2 years కష్టపడి చదివారు, లాంగ్ టర్మ్ తీసుకున్నారు. వెబ్ ఆప్షన్స్ దగ్గర ½ an hour 1 hourలో ఫైనల్ చేయకండి. మీరు రాసుకోండి నోట్స్, 470 కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని క్లియర్గా ఆప్షన్స్ ఇవ్వండి. చాలా చాలా సీరియస్గా తీసుకోండి. ఫుల్ వర్క్ చేసి కరెక్ట్ లాస్ట్ ఒక్క స్టెప్ దగ్గర మిస్టేక్ చేయడం వల్ల సీట్ మిస్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక స్టూడెంట్ గురించి చెప్పాను. ఇంకా 2-3 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళైతే నాకు 10 కాలేజెసే పెట్టాను సార్, 20 కాలేజెస్ పెట్టాను, 30 కాలేజెస్ పెట్టాను, ర్యాంక్ వచ్చేసి 2 lakhs+ ఉంది అని అంటే ఎంత బాధ అవుతుంది. నీవు అనుకున్న కాలేజ్ రాదు కదా, నీకు వచ్చే కాలేజ్ పెట్టాలి కదా. టాప్ నుంచి లాస్ట్ వరకు పెట్టాల్సిందే. ఓకే, నీది ఫస్ట్ ర్యాంక్ ఉంది, నీకు ఫస్ట్ ర్యాంక్ ఉంది, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు, అప్పుడు నీకు నచ్చింది పెట్టుకో. ఎయిమ్స్ ఢిల్లీ పెడతా సార్, వస్తుంది అంటే వస్తుంది, అదే కదా వచ్చింది. నీ ర్యాంక్ పెద్దగా ఉన్నప్పుడు అన్ని కాలేజెస్ పెట్టాలన్నది నా సజెషన్ అండి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇన్ సెకండ్ రౌండ్ గివ్ ఆల్ ఆప్షన్స్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గో. సార్ ఐఎమ్ విల్లింగ్ టు గో ఎనీ కాలేజ్ సార్, ఇఫ్ దట్ కాలేజ్ ఈస్ దేర్ ఇన్ ఫారెస్ట్, దట్ కాలేజ్ ఈస్ దేర్ ఇన్ హిమాలయస్, దట్ కాలేజ్ ఈస్ దేర్ ఇన్ సీ, ఓకే దెన్ ఈవెన్ దో ఐ కెన్ గో సార్ అంటే ఖచ్చితంగా పెట్టండి.
ఓకే, మీరు లాస్ట్ మూమెంట్లా ఏదో హాఫ్ అన్ అవర్లా నెట్ సెంటర్ బిజీ ఉన్నాడని లేదా నాకు టైం లేదని అలా థింక్ చేయకండి. ఫుల్ ఫ్లెడ్జ్గా సీరియస్గా తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అండి, ఆల్ ఇండియా కోటాలో ఉన్న అన్ని కాలేజెస్ గవర్నమెంట్వే కదా, అన్ని బెస్టే కదా, ఆల్ గౌట్ అండ్ బెటర్ కాలేజెస్ కదా. ప్లేస్ మేబీ డిఫికల్ట్ ఉండొచ్చు సార్, గవర్నమెంట్ కాలేజెస్ అంటే బెటరే, కానీ అది నేనేమో హైదరాబాదు, అదేమో జమ్మూ లేదా వేరే ఎక్కడో ఉంది సార్, హిల్ ఏరియాలో ఉంది, అది మీ ఇష్టం, కానీ కాలేజ్ అయితే గవర్నమెంట్దే కదా. సో ఆల్ ఇండియా కోటాలో వచ్చేటివన్నీ ఆల్ గవర్నమెంట్ కాలేజెసే, బెటర్ కాలేజే. కానీ నీ ర్యాంక్ పెద్దగా ఉంటే స్టేట్ కాలేజ్లో వచ్చేది లీస్టే కదా, స్టేట్ కాలేజ్లో లీస్ట్ కాలేజెసే వస్తుంది కదా. ఇలా థింక్ చేయండి. సార్ నేను విల్లింగ్ ఉన్న ఆల్ ఇండియా కోటాలో ఏ కాలేజ్ వచ్చినా వెళ్తా అంటే అన్నీ పెట్టండి. ఓకే, బార్డర్ మార్క్స్ ఉంటే మీకు తక్కువ మార్క్స్ 400, 390, 380, 420, 430 మార్క్స్ ఉంటే అన్నీ పెట్టండి ఆల్ ఇండియా కాలేజ్లో, మీకు రిజర్వేషన్ ఉంటే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది చాలా సీరియస్గా తీసుకోండి. సెకండ్ రౌండ్లో మాత్రం మిస్టేక్ చేయకండి. నేను నెక్స్ట్ వీడియోలో రౌండ్ టు రౌండ్ అప్గ్రేడ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, కొత్త వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకొక పాయింట్ అంటే కొద్దిమంది ఇది నెంబర్ అడుగుతున్నారు, కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు, ఎంసీసీ వాళ్ళది. ఓకే, ఇక్కడ ఉంది 0120407350. ఈ నెంబర్ కన్నా కాల్ చేయండి, ఫోన్ నెంబర్. ఓకే, లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1800102767. ఈ నెంబర్ కన్నా కాల్ చేయండి. ఓకే, ఎప్పుడు చేయాలి? 9 AM to 8:30 PM మధ్యలోనే చేయండి. ఓకే, ఏమైనా క్వైరీస్ ఉంటే, లేదు సార్ నేను మెయిల్ చేసుకుంటా అంటే ఇక్కడ ఉంది చూడండి, మెయిల్ ఐడి వచ్చేసి adgme@nic.in, ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ క్వైరీస్ ఓన్లీ. నెక్స్ట్ ఓన్లీ ఫర్ క్వైరీస్ రిగార్డింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఏముంది ఇక్కడ, finance@lifecare.com. ఓకే, దీని గురించి ఫైనాన్స్ రిఫండ్ గురించి దీని గురించి ఏమైనా ఉంటే ఇక్కడ ఉంది క్లియర్గా. ఓకే, ఇది మీరు క్వాలిటీ పిక్చర్ పెట్టుకోండి, మీకు మొబైల్ కూడా కనిపిస్తుంది. ఇది ఎప్పుడు చేయాలి అని అంటే మీకు 10 AM to 6 PM మధ్యలోనే మీకు వస్తుందండి రిప్లై. ఇది ఒక ఇన్ఫర్మేషన్, ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఈ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ మళ్ళీ ఇస్తాను. ఓకేనా, ఇది ఒకటి ఉంటే చూసుకోండి, మన డౌట్స్ ఉంటాయి. ఇదండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో అలర్ట్ ఉండండి సెకండ్ రౌండ్లో అన్ని కాలేజెస్ పెట్టుకోవడానికి, అండ్ రిపోర్ట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త, సర్టిఫికెట్స్ అన్ని. ఓకే, ఇది మన ఛానల్ మన కోసం. ఓకే, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్ వీడియోస్ కోసం కూడా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.